నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. భగవంతుని సేవలో తరించాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి భగవంతుని సేవలో తరించాలి అని నూతనంగా ఎంపికైన మన్యంకొండ దేవస్థానం పాలక మండలి సభ్యులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవ లభించడం ఇది పూర్వజన్మ సుకృతమని, భగవంతునికి చేరువగా చేరి సేవ చేసుకునే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు. మన్యంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వస్తువులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ దేవాలయ విశిష్టత తెలుసునని, అందుకే దేవాలయ అభివృద్ధికై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. భక్తులకు అధునాతన సౌకర్యాలు ఏం కావాలో వాటిని గుర్తించి అందించే దిశగా ముందుకు కొనసాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అలహరి మధుసూదన్ చారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు అనిల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బేజుగం రాఘవేందర్ మరియు మన్యంకొండ దేవస్థానం పాలక మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పునర్దర్శనం ప్రాప్తిరస్తు. సుఖం దీర్ఘమాయుః సుఖమాయం. ఓకే సార్ ఓకే. ధర్మకర్తగా నా విధి నిర్వహణలో సక్రమంగా, విశ్వాసపాత్రంగా, నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను, నిష్పక్షపాత మరియు ఎన్నో దేవాదాయ లోకాన్ని తీసుకొచ్చి ఏమని చలో జాలీగా చలో పని. ఓకే. చంద్రానికి మాట్లాడినందుకు నువ్వు అకౌంట్లో ఏమన్నా ఆయనకి ఇస్తావు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పోయిన సంవత్సరం సమయం లేకపోవడంతో ఉత్సవ కమిటీని వేసుకున్నాం. దాన్నే ఈరోజు కంటిన్యూషన్ చేసి ఆలయ ట్రస్ట్ బోర్డుగా అధికారికంగా ఎండోమెంట్ శాఖ వారిచే గుర్తింపు పొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మన్యంకొండ. మన్యంకొండకు మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా
పక్క జిల్లా నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వేలాది మంది వస్తారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేసుకుందామన్న మాట చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారంగా హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ చైర్మన్ గారు, నరసింహారెడ్డి గారు, మిగతా పెద్దలందరితో కలిసి ఒకసారి ఒక రౌండ్ విజిట్ చేసినారు. కొన్ని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసిండ్రు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిండ్రు. దాదాపుగా 130 కోట్లతోటి అంచనాలు చేయడం జరిగింది. మళ్ళీ నేను 2-3 రోజుల తర్వాత ఈ హడావిడి తగ్గినాక మళ్ళీ వచ్చి నేను, చైర్మన్ గారు, మిగతా పెద్దలు అందరూ మళ్ళొకసారి మొత్తం తిరిగి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ మనం చేయొచ్చా, ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులను కావచ్చు, భక్తులను కావచ్చు, బోర్డు మెంబర్లను కావచ్చు అడిగి ఇంకేమైనా అడిషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎస్టిమేట్ చేసి ప్రభుత్వానికి పంపుతాం. ఖచ్చితంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు, ఎస్టిమేట్స్ చేయించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి వారి సహకారంతో ఈ మన్నెంకొండ దివ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం.